నరేంద్ర మోడీ విదేశాంగ విధానం దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పుడు తాజాగా ఇండియన్ ఓషన్లో ఇరానియన్ షిప్ను ధ్వంసం చేసింది అమెరికన్ సబ్మెరీన్. ఇండియా ఏం చేయగలిగింది? ఇది ఇండియన్ ఓషన్, ఆఫ్ కోర్స్ ఇండియాస్ టెరిటోరియల్ వాటర్స్ కాదు కనుక లీగల్ కాదు, మా లీగల్ రైట్ ఏం కాదు అనొచ్చు. కానీ ఒక విశ్వగురు కావాలనుకునే దేశం, ఒక గ్రేట్ సూపర్ పవర్ అంబిషన్స్ ఉన్న దేశం తన సమీపంలో ఇలా జరిగితే చూస్తూ ఊరుకుంటుందా? అందులో ఇది ఇండియాలో జరిగిన నావల్ ఫ్లీట్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ షిప్. ఇదేదో ఎక్కడికో పోయి వస్తున్నది కాదు, ఏ తీవ్రవాద కార్యకలాపాలు జరిపిస్తున్నది కాదు. విశాఖపట్నంలో జరిగిన నావల్ ఫ్లీట్లో పాల్గొని వెళ్తుంది. అంటే మన దగ్గరికి, మన దేశానికి వచ్చి వెళుతున్న ఇరానియన్ షిప్కు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మన విశ్వగురువుకు ఉండదా? ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా అతిథి వస్తాడు, ఆ అతిథి జాగ్రత్తగా ఇంటికి పోయే వరకు మనం ఆలోచిస్తాం కదా. నాకేం సంబంధం లేదు, వెళ్ళిపోయాడు అనగలమా? ఒక విశ్వగురు అలా అనగలదా? ఇదే చైనాలో జరిగితే, సౌత్ ఈస్ట్ చైనాలో కనుక ఇరాన్ షిప్ వచ్చి సౌత్ చైనా సీలో కనుక చైనా నిర్వహించిన నావల్ ఫ్లీట్లో పాల్గొని వెళ్ళి ఉంటే అమెరికా ఇరాన్ షిప్ను అటాక్ చేసేదా? ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇంకో షిప్ కూడా ఉంది, దానికి శ్రీలంక బాధ్యత తీసుకుంది. సో ట్రింకోమలి వచ్చి వెళ్తున్న ఇరానియన్ షిప్ పైన అటాక్ చేయకుండా ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్పి శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక లాంటి చిన్న దేశం చేయగలిగినప్పుడు ఇండియా లాంటి ఇంత పెద్ద దేశం చేయగలేదా? అన్ఫార్చునేట్లీ ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం దాన్ని ఖండించడానికి కూడా ముందుకు రాలే. అంటే ఇలా మా దగ్గరికి వచ్చి వెళ్తున్న, మేము నిర్వహించిన నావల్ ఎక్సర్సైజ్లో పాల్గొని వెళ్తున్న ఇరానియన్ షిప్ను ఇలా మా వాటర్స్కు సమీపంలో మీరు ఇలా యుఎస్ అటాక్ చేసి ధ్వంసం చేయడం న్యాయం కాదు అని ఒక్క మాట కూడా అనటానికి ధైర్యం లేదు. సో ఇది ఇండియాస్ ఫారిన్ పాలసీకి ఎంత దెబ్బ చూడండి. ఇండియా గ్లోబల్ పవర్ అంబిషన్స్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు మనను ఒక సూపర్ పవర్గా అంగీకరిస్తాయా? ఒక శ్రీలంక ఇవ్వగలిగిన అష్యూరెన్స్ను ఇంత పెద్ద దేశం ఇవ్వలేకపోయింది అని. అందువల్ల మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ ఇటీవల కాలంలో ఎలా క్లీన్ బౌల్ అవుతుందన్న దానికి ఇరాన్ షిప్ తాజా ఉదాహరణ మాత్రమే. రెండవది ఖమేనీ అంతం కావడం. ముందేమన్నారు? ఖమేనీ అంతం అయినప్పుడు కనీసం సంతాపం చెప్పలేదు, ఖండించలేదు. దీనికి జాతీయ మీడియాలో బీజేపీ ప్రతినిధులు సంజీవ్ వర్మ లాంటి వాళ్ళు వచ్చి అసలు ఖమేనీకి మనం ఎందుకు సంతాపం తెలపాలి, ఖమేనీకి సస్తే మనకేంది అనే రీతిలో మాట్లాడారు. ఖమేనీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకించాడు, కశ్మీర్ విషయంలో మన వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. అలాంటి ఖమేనీకి మనం ఎందుకు బాధపడాలి అన్నారు. ఏమైంది? మళ్ళీ 2-3 రోజుల తర్వాత వెళ్ళి ఇండియన్ ఫారెన్ సెక్రటరీ వెళ్ళి, విక్రమ్ మిస్త్రీ వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాపం చెప్పి వచ్చారు. ఏమంటున్నారు? ఇప్పుడు సైనిక ఘర్షణలతో వివాదాలు పరిష్కారం కావు. మరి ఏమైంది? ఒకవేళ నీకు నిజంగానే బై ఎనీ రీజన్, రైట్ ఆర్ రాంగ్, యూ టేకెన్ ఎ స్టాండ్. ఖమేనీ విషయంలో ఇండియా సింపతి చూపెట్టదు. సో అమెరికన్ అటాక్ అండ్ ఖమేనీ, ఇజ్రాయెల్ అటాక్ అండ్ ఖమేనీ. సో ఖమేనీని అంతం చేయడాన్ని మేము సమర్థించము, కానీ అదే సమయంలో దాని మీద మేము రియాక్ట్ కాము, మాకు వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు అనే స్టాండ్ తీసుకుంటే ఓకే, రైట్ ఆర్ రాంగ్, దట్ ఇస్ ద స్టాండ్, యూ కెన్ క్రిటిసైజ్ ద స్టాండ్. బట్ ఏమైంది? ఇప్పుడు అలా స్టాండ్ తీసుకోలేదు. ఇప్పుడు వెళ్ళామో మళ్ళీ 3 రోజుల తర్వాత విమర్శలు వచ్చాక ఇప్పుడు ఖమేనీ అంతను మేము సంతాపం తెలుపుతున్నామని ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్కు అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది, దేశ ప్రజలకు అర్థమైంది. మన ఖమేనీని అంతం చేసినా మన మోడీ ప్రభుత్వం రియాక్ట్ కావటానికి భయపడింది అని. ఇప్పుడు మళ్ళీ మెల్లగా రియాక్ట్ అయ్యారు. సో రియాక్ట్ కాకపోవడం వల్ల వచ్చిన బెనిఫిట్ పొందలేదు, రియాక్ట్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్ పొందరు. మరి ఈ మోడీ ఫారిన్ పాలసీ ఏం సాధించినట్టు? ఇది రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ ఇజ్రాయెల్ పర్యటన. ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళాలి? ఈ సమయంలో ఎందుకు వెళ్ళాలి? ఇంత ఎక్స్పోజ్. ఇప్పుడు ఈ వార్కు ముందు వెళ్ళిన గ్లోబల్ లీడర్ ఎవరంటే నరేంద్ర మోడీ. సో మనకు చాలా కీలకమైన ప్రాంతం ఇది, వెస్ట్ ఏషియా. మనం దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఏదన్నా, పార్టీలు ఏది పాలించినా చాలా స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఇరాన్ ప్రజలకు భారతీయులంటే గౌరవం ఉంది. ఇరాన్కు ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మోడీ ప్రభుత్వంలో కూడా చబర్ పోర్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు తాజాగా కూడా విశాఖపట్నంకు వచ్చే వెళ్ళింది ఇరానియన్ నావల్ ఫ్లీట్.
మన కమేని నాయకత్వం ఇరాన్తో సంబంధాలు లేవా? సో ఇలా సంబంధాలు ఉన్న దేశం ఒక వార్ వచ్చే ముందు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి అంతటి సాలిడారిటీ చెప్పాల్సిన అత్యవసర పరిస్థితి ఏంటి? వాట్ ఆర్ ది ఎమర్జెన్సీ నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్? సో మనకేం సంబంధం అది? సో వాళ్ళు కొట్టుకుంటున్నారు. కనీసం ఇప్పుడు కనుక ఇంత ఓపెన్గా ఇజ్రాయెల్తో సైడ్ చేసి ఉండకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇలా మోడీకి ఒక అపూర్వమైన అవకాశం ఉండేది. ఎందుకంటే అటు ఇజ్రాయెల్ మనకు మిత్రదేశం, ఇటు ఇరాన్ మనకు మిత్రదేశం, సౌదీ, యుఏఈ ఇవన్నీ మిత్రదేశాలు. సో ఇవాళ ఈ వార్ను ఆపడంలో కనీసం ఇండియాకు ఒక పాత్ర ఉండేది. మీరు గమనించండి, రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు మోడీ ఆపుతాడని చెప్పి ప్రచారం జరిగింది. కనీసం మన నైబర్హుడ్లో జరిగేటువంటి వార్లోనైనా మన క్రియాశీలకంగా మీడియేట్ చేస్తాను స్కోప్ ఉండేది. ఇవాళ ఆ స్కోప్ చైనాకి ఇచ్చేసాడు మోడీ. ఇప్పుడు చైనా ప్రకటించింది మేము మీడియేట్ చేస్తామని. మీరు గమనించండి, ఇంత బహిరంగంగా రష్యన్ ఉక్రెయిన్ వార్లో కూడా చైనా ప్రకటించలేదు. ఎందుకంటే చైనా ఆ వార్లో రష్యాకు పూర్తిగా టిల్ట్ అయింది. ఇండియా స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది. కానీ ఇప్పుడు మా మోడీ ప్రభుత్వం చూపిన ఈ తొందరపాటు వల్ల, నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళడానికి చూపెట్టిన తొందరపాటు వల్ల గ్రహపాటు ఏంటంటే ఈ ప్రాంతంలో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెంచి ఇండియాకు వచ్చిన ఒక అవకాశాన్ని కోల్పోయి వెస్ట్ ఏషియాలో మనం దశాబ్దాలుగా మెయింటైన్ చేసుకున్న బ్యాలెన్స్ను, న్యూట్రాలిటీని నాశనం చేసుకున్నాం. అల్టిమేట్గా ఏ ఇండియన్ ఇంట్రెస్ట్ సర్వ్ అయ్యాయి? ఇప్పుడు నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పోకపోయినా ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ ఉండేవి, వాటికి ఏం ప్రమాదం ఉండేది కాదు కదా. ఇవాళ మనం ఏ రకంగా సమర్థించుకుంటాం ఇప్పుడు ఇండియన్ ఫారిన్ పాలసీని? ఇది రెండవది. మూడవది ఇప్పుడు రష్యన్ ఆయిల్. చూడండి, అమెరికా ప్రకటించింది ఒక 30 days పాటు మేము వెసులుబాటు ఇస్తాం, ఆ తర్వాత మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ హెచ్చరించాడు. చూడండి ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ రష్యా నుంచి ఈస్ట్ ఏషియా వెళ్తున్న 2 ఆయిల్ వెసల్స్, ఒకటి ఆల్రెడీ ఇండియాకి చేరుకుంది, ఇంకోటి కూడా వస్తుంది. నిన్నటి దాకా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలంటే నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి ఇవాళ రష్యా నుంచి ఆయిల్ కొనడానికి అనుమతిస్తున్నారు. అంటే మన పరిస్థితి ఏంటి? భారతదేశం ట్రంప్ వద్దంటే ఊరుకోవాలి, ట్రంప్ కొనమంటే కొనాలి, మళ్ళీ వద్దంటే ఊరుకోవాలి. ఒక విశ్వగురువు కావాల్సిన దేశం, ఒక బలమైన అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని ఇలా అంగీకరించగలుగుతుందా? నువ్వెవరని చెప్పగలగాలి కదా. నాకు అవసరం ఉంటే కొనుక్కుంటాను. ఇప్పటిదాకా భారత ప్రభుత్వం ఏం చెప్పింది? మా ప్రజల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి నిన్నటిదాకా రష్యన్ ఆయిల్ తగ్గించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ట్రంప్ 30 రోజులు రిప్లీవ్ ఇస్తే వెసులుబాటుతో మళ్ళీ రష్యన్ ఆయిల్ కొంటున్నాం. అంటే ట్రంప్ ట్యూన్కు నాట్యం ఆడే స్థాయిలో మన భారతదేశం ఎందుకు ఉండాలి? సో ఇది మన ఇంట్రెస్ట్లో మన నిర్ణయాలు కాకుండా ట్రంప్ దయదలిస్తే రష్యన్ ఆయిల్ కొంటాం, ట్రంప్ దయదలేకపోతే రష్యన్ ఆయిల్ కొనం. సో రష్యన్ ఆయిల్ విషయంలో కూడా మోడీ ఫారిన్ పాలసీ ఎంత బ్లండరో అర్థమైంది. ఇక 4వది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో పరిణామాల వెనకాల కూడా అమెరికా ఉంది, అది అందరికీ తెలుసు. అమెరికా పాకిస్తాన్ల వెనకాల ఉండి నడిపించారు. సో ఆ పరిణామాలు జరుగుతున్నది సమయంలో మనకు అంచనా లేదు. మనం కంప్లీట్గా షేక్ హసీనాలో ఇన్వెస్ట్ చేశాం. కంప్లీట్గా వాస్తవంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో కూడా ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో బిఎన్పిని కూడా పక్కకు పెట్టి టోటల్గా హసీనా వైపు ఉన్నాం. కానీ దాని పరిణామం ఏంటి? జమాత్ ఇస్లామీ బలపడింది. ఒక దశలో జమాత్ ఇస్లామీ తీవ్రమైన యాంటీ ఇండియన్ స్వభావం కలిగిన ప్రోపాక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్ ఇలా ప్రధాన ప్రతిపక్షమై కూర్చుంది. సో మోడీ ప్రభుత్వం తర్వాత కరెక్షన్ మొదలుపెట్టి తారిక్ రెహమాన్తో సంబంధాలు పెట్టుకోవడం, బేగం ఖలీదా అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ పోవడము, ఇవన్నీ జరిగాయి. కానీ వై డిడ్ యూ నాట్ డూ ఇట్ ఎర్లియర్? మన హసీనా ఒక్కరి దగ్గరే కంప్లీట్గా మన ఫారిన్ పాలసీని ఎందుకు ఇన్వెస్ట్ చేశాం? అని అమెరికా ఈ కుట్రలు పన్నుతోంది, పాకిస్తాన్ ఈ కుట్రలు పన్నుతుంది అన్న అవగాహన కూడా లేకుండా బంగ్లాదేశ్ విషయంలో మనం ఏం చేయగలిగాం? ఎంత ప్రభావం చూపగలిగామన్న తర్వాత సంగతి. కనీసం యూ కెనాట్ బి కాట్ బై సర్ప్రైజ్ కదా. నీ జరిగేదాకా నీకు తెలియకుండా ఉంటే అది ఏ రకమైన పరిణామం? షేక్ హసీనా పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత వ్యక్తమైందన్న అంచనా కూడా భారత ప్రభుత్వానికి లేదు. ఇక 5వది ఆపరేషన్ సింధూర్. మీరు గమనించండి, ఆపరేషన్ సింధూర్ మనకన్నా ముందు ట్రంప్ అనౌన్స్ చేశాడు, ఈ వారం ఆగిపోతుంది, నేనే ఆపానని. మోడీ ట్రంప్ను కౌంటర్ చేయలేదు. భారత ప్రభుత్వానికి చెందిన కింది స్థాయి వాళ్ళు ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్రంప్ అనేక మార్లు ఇప్పటికీ చెప్పుకుంటున్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు చూడండి. పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. పాకిస్తాన్ చైనా నెక్సెస్ మొదటి నుంచి ఉంది. పాకిస్తాన్ యుఎస్ నెక్సెస్ పెరిగింది.
ట్రంప్ పెద్ద ఎత్తున ఇవాళ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు. అరబ్ ఇస్లామిక్ అండ్ నాటో ఏర్పాటు అనే సమావేశంలో పాకిస్తాన్ పాల్గొన్నది. ఈ ఆపరేషన్ సింధూర్ పైన వివరించడానికి మన పార్లమెంట్ సభ్యులందరినీ ప్రపంచమంతా పంపించాం. కానీ ఎన్ని దేశాలు స్పష్టంగా పాకిస్తాన్ చర్యలు ఖండించాయి? వెళ్ళదంటే పోనీ డిప్లొమసీలు అలా ఖండించరు, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకుంటే అనుకుందాం. కానీ మీరు కంప్లీట్గా పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ ఎలా తీసుకుంది, ఇంత దెబ్బతిన్నాక ఇంత దుర్మార్గంగా పహల్గాంలో తీవ్రవాద చర్యకు పాల్పడి దోషిగా ప్రపంచం ముందు నిలబడాల్సిన పాకిస్తాన్ పోస్ట్ ఆపరేషన్ సింధూర్లో తన డిప్లొమసీ ద్వారా ఎలా బలపడగలిగిందనే క్వశ్చన్. పాకిస్తాన్కున్న క్లౌట్ ఎంత? అదొక దివాలా తీసిన దేశం, ఒక దిగజారిన దేశం, కంప్లీట్ ఎకానమీ కొలాప్స్ అయి ఉంది. అయినా కూడా పాకిస్తాన్ అది బికమ్ క్లోజ్ టు అమెరికా, క్లోజ్ టు చైనా, క్లోజ్ టు సౌదీ అరేబియా, ఈవెన్ తుర్కీ ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. సో పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలన్నది భారతదేశ ఫారిన్ పాలసీ. అది మోడీ ఉన్నా ఎవరున్నా. సో కుడ్ వి ఐసోలేట్ పాకిస్తాన్ ప్రపంచమంతా అనుకునేలా చేయగలిగామా? పైగా పాకిస్తాన్ క్లౌడ్ పెంచుకోగలిగింది పోస్ట్ ఆపరేషన్ సింధూర్. అందుకే మీరు గమనించండి. సో పహల్గాం దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలైంది. ఎందుకు ఆపారంటే ఆపలేదు, అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ దాడి జరిగితే ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది అన్నారు. ఢిల్లీ దాడి జరిగిన రోజులైంది, ఇప్పటికి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందా? కనీసం ఢిల్లీ దాడుల తర్వాత పాకిస్తాన్ తిట్టడం కూడా మానేశాడే మోడీ. గట్టిగా తిడుతున్నాడు మోడీ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ. మరి ఫర్గడ్ ఆపరేషన్ సింధూర్ కనీసం మాటల ఆపరేషన్ లేదు కదా, సంగతి చూస్తాం అంతు చూస్తామని కూడా అంటలేరు కదా. అందువల్ల క్లియర్గా ఇప్పుడు నేను 5 ఉదాహరణలు చెప్పాను వరుస పెట్టి. సో ఇండియన్ ఫారిన్ పాలసీలో ది మోస్ట్ ఎంబరాసింగ్ టైం నడుస్తుంది. ట్రంప్ నరేంద్ర మోడీకి ఊపిరాడకుండా చేస్తున్నాడు, అడుగడుగున అడ్డుపడుతున్నాడు. అందుకే 6వది ఏంటంటే ఈ ట్రంప్నే నమ్ముకొని మోడీ ప్రభుత్వం కంప్లీట్గా బీజేపీ ఇన్వెస్ట్ చేసింది. అసలు అమెరికా ఎన్నికల్లో మనకేం సంబంధం? ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచినా వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి, అది విధానంగా ఉండాలి. కానీ వెళ్ళి ప్రోయాక్టివ్గా ట్రంప్ క్యాంపెయిన్ చేసి 5 ఏళ్ల పాటు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఇండియా ఆదాని మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎక్కడో చోట బైడెన్ తెలియదా ట్రంప్కు మోడీ చేసిన అపూర్వ సత్కారాలు, నమస్తే ట్రంప్ నుంచి హౌడీ మోడీ వరకు. ఎందుకంటే మోడీ ఉపన్యాసాలని ట్రంప్ తన క్యాంపెయిన్ మెటీరియల్లో కూడా వాడుకున్నాడు. కానీ వాట్ డిడ్ వీ గెట్ ఇన్ రిటర్న్? ఇప్పటికీ మోడీ ట్రంప్ గొప్ప ఫ్రెండ్ అంటాడు, ట్రంప్ మోడీని గొప్ప ఫ్రెండ్ అంటాడు. ఇండియాకు మాత్రం పదే అవమానాలు, దాడులు. సో ట్రంప్ వల్ల ట్రంప్ పట్ల మోడీ తీసుకున్న వైఖరి కూడా, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న వైఖరి కూడా ఫారిన్ పాలసీ డిజాస్టర్ కాదా?